Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే గాయస్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాను గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. అలాగే గాయస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా జాయిన్ అయిన వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అక్కడ చాలా మంది జాయిన్ అయిపోయి మెటీరియల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. మీరు కూడా అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఇదనమాట గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కైన్మాస్టర్ లింక్ అని. ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు చాలా రేసెస్ వస్తాయి గాయస్. ఓకే, సో ఈ రేసెస్తో మనకు ఎటువంటి పని అయితే ఏం లేదు. కిందికి వచ్చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అంటే మనకు కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ యొక్క కైన్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేయాలి గాయస్. అంటే టోటల్గా మనకు ఇంపోర్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసే ముందు నేను కింద డిస్క్రిప్షన్లో ఫైల్ ఇచ్చాను, ఒక ఫైల్. ఓకే, సో మీడియా ఫైల్ ద్వారా ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తూనే గాయస్ నేను ఏదైతే ఇచ్చానో ఆ ఆప్షన్ ఈ యొక్క ఫైల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఆ లింక్లో మీడియా ఫైల్ ఉంటుంది. మీడియా పేరు మీద టచ్ చేస్తే ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీ డౌన్లోడ్స్లో ఉంటాయి ఫోల్డర్స్లో. ఓకే, సో నేను కూడా డౌన్లోడ్స్లోకి వచ్చాను. ఇక్కడ మనకు ఏదైతే ఆ యొక్క ఫోల్డర్ ఇచ్చానో ఆ ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి గాయస్. ఓకే, సో వన్స్ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్లీ నేను ఏవైతే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఫొటోస్ ఎఫెక్ట్లు అండ్ సాంగ్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో. ఓకే, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీకు ఎటువంటి ఎడిటింగ్ కష్టం కూడా లేకుండా. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ యాడ్ అయిపోతాయి. ఫస్ట్ నేను సాంగ్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే సాంగ్స్ మనం ప్లే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వర్క్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి బ్రో వాళ్ళ ఇమేజ్ వస్తున్నాయి, మా ఇమేజ్ని మేము ఎలా యాడ్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదు గైస్, ఫస్ట్కి వచ్చేయండి. ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. ఆ ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ మీడియా అని ఆప్షన్ వస్తుంది. మీడియా మీద టచ్ చేయండి. టచ్ చేసి గైస్ ఇక్కడ మీ ఫొటోస్ని ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ రేషియోలోనే మాత్రమే ఉండాలి మన ఫొటోస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే మళ్ళీ ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. సో చూడొచ్చు గైస్ ఆ యొక్క ఫోటో అనేది ఏ విధంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్లే చేస్తే చూడండి ఈ విధంగా ప్లే అవుతుంది. ఇంకా మీకు ఫోటో కావాలంటే ఇంకా మీరు కావాలంటే ఇలా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్. ఓకే, సో నేనైతే అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ప్లే చేస్తే చూడండి వావ్ అమేజింగ్ గాయ్స్. సో చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచే మళ్ళీ ఇంకొక ఇమేజ్ని ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇంకా కొంచెం ఇలా నేను అడ్జస్ట్ అనేది చేసుకోకుండా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి గైస్ ఈ విధంగా ప్లే అవుతుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన టోటల్ ఆల్ ఇమేజెస్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఇంకా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ సాంగ్ అవన్నీ ఎఫెక్ట్లు యాడ్ అయిపోతూ వస్తాయి. ఓకే, సో ఇంతే గైస్, ఇందులో పెద్ద ఎడిటింగ్ లేదు ఏం లేదు. జస్ట్ మీ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఈ వీడియోని మీ గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకునే ప్రాసెస్ పైన షేర్ ఆప్షన్ ఉంది. దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ లోలో ఉండే హైలో పెట్టేసి సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.